ఇప్పుడు ఫోటో చూశారు కదా. సో ఆ ఫోటో నాదే. అది బిఫోర్ 96 కేజీ ఓబెసిటీతో ఉన్నాం. అండ్ ఓబెసిటీకి ఓవర్ వెయిట్ తేడా ఏంటంటే మనం ఉండాల్సిన దగ్గర ఒక 10 కేజీస్ ఎక్స్ట్రా ఉంటే అది ఓవర్ వెయిట్, దాని మీద ఎక్స్ట్రా ఉంటే అది ఓబెసిటీ. ఆ ఓబెసిటీ అయిపోవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ లైఫ్ స్టైల్ డిసీజ్. ఏదైతే నా లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వలన, మెంటల్ లేకపోవడం వలన హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి అటు జాబ్ ప్రెజర్, ఇటు నా పర్సనల్ ప్రెజర్తో సో తినే ఫుడ్ డైజెస్టబుల్ కాక సో వెయిట్ పుట్టాను. బట్ ఎప్పుడైతే నాకు ఒక గుడ్ న్యూట్రిషన్ పరిచయం, ఎప్పుడైతే న్యూట్రిషన్ పరిచయం తర్వాత సో వెయిట్ తగ్గడానికి చాలా ట్రై చేశాను. జిమ్కి వెళ్ళాను, రాంగ్ డైట్స్ తీసుకొని హెల్త్ని పాడు చేసుకుని మజిల్ డిక్రీజ్ అయిపోయింది, ఫ్యాట్ అలా పెరుగుతూ ఉంటుంది, వెయిట్ లాస్ అయ్యాను. బట్ తగ్గే క్రమంలో ఫేస్ అంతా డల్ అయిపోయింది. బట్ ఎప్పుడైతే న్యూట్రిషన్కి ఎప్పుడైతే వెళ్ళాను బట్టి సో చక్కగా హెల్తీగా 3 పూట్ల ఆహారం తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అన్న నాకు ఆ సౌండ్ చాలా బాగా నచ్చింది. సో వెళ్ళి సో విత్ ఇన్ 6 monthsలోనే నేను 22 kgs వెయిట్ లాస్ అయ్యి స్టిల్ అదే వెయిట్ ఇప్పటికీ మెయింటైన్ చేస్తూ ఉన్నాను. సో నిజంగా నేను చెప్పేది నిజమా కాదనేది సో నా మాటలు చూసి కాదు, నా ఫోటో చూసి కాదు, మీ ఓన్గా ఎక్స్పీరియన్స్ అండి. మహా అయితే ఒక 45 minutes, మీకున్న 24 hours ఒక 45 minutes మాత్రమే టైం స్పెండ్ చేయండి. దాన్ని బట్టి అయితే మీకు రిజల్ట్ ఏంటని తెలిసింది, లేదా ఒక 45 minutes మన ఉన్న లైఫ్లో చేంజ్ అవ్వడానికి టైం పెట్టినట్టే. సో నిజంగా మీరు తెలుసుకోవాలంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఒకసారి వచ్చి డీటెయిల్స్ తెలుసుకోండి లేదా కాల్ చేయండి.